ముక్కు ముఖం తెలవనోడు మన ఊర్లోకి వస్తేనే వాడిని పట్టుకొని కిందికెళ్ళి మీ దాకా 10 సార్లు చూస్తాం. ఓ బాబు ఆగు, ఎవరింటికి వచ్చినావు, ఏం పని మీద వచ్చినావు, నీ కథ ఏంది, కార్ఖాన ఏంది అని ఇచ్చులు కచ్చకాయలు అన్నీ అడిగి తెలుసుకున్నాక కానీ ఇడిచిపెట్టావు. మరిగా అసొంటిది పర్మిషన్లు లేకుండా వేరే దేశాలలో పోయి ఉంటే వెనకకు దోలియరా? ఇక చూడుర్రి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి వెనకకు దోలిస్తుండు ట్రంప్ తాత. చట్టం ఎక్కడనైనా చట్టమే, అమెరికాలోనైనా మన దేశంలోనైనా. అందుకే ట్రంప్ తాత అమెరికాలో పర్మిషన్లు లేకుండా ఉంటున్న మనోళ్ళందరినీ దొరకబట్టి బండి ఎక్కిస్తున్నాడు. కాస్కార్ మనోళ్ళ కొరకే ఓ గాలి బండి కట్టి 104 మందిని మన దిక్కు తీసుకొచ్చి ఇడిచిపెట్టారు. మరి ఏం చేస్తారు? మెక్సికో, కెనడా అని చుట్టుముట్టున్న దేశాల నుంచి ఎట్టనో ఓ తీరుగా అమెరికాలకు దొంగతనంగా జరుగుతున్నారట జనాలు. పైసలు గట్టిగా సంపాదించుకోవాలన్నట్టు ఆశకు పోతున్నారట. కానీ ఇట్లా అక్కడ ఆఫీసర్లకు దొరికి ఆగమాగం అవుతున్నారు. అయితే పైసలు ఖర్చు అయితమాయా కానీ తగ్గేదే లేదన్నట్టు చేస్తుండు ట్రంప్ తాత. మనోళ్ళను మన దిక్కు పంపేనికే ఏం తక్కువ 8 కోట్లకు ఎక్కువనే ఖర్చు చేసిందట అమెరికా సర్కారు. మామూలు విమానం అయితే ఖర్చు తక్కువనే అవుతుందట, కానీ సైనిక విమానంలో పంపిండ్రు కాబట్టి గట్టిగానే ఖర్చు అయిందా అంటుండ్రు. ఒక్కో మనిషిని తీసుకురానికే 8 లక్షలు ఖర్చు పెట్టుకున్నదట అమెరికా సర్కారు. పైసలు ఖర్చు అయితమాయా కానీ ఇక్కడ ఉండొద్దు, మీ దేశానికి మీరు పోవాల్సిందే అన్నట్టు తోలిచ్చిండ్రు. ఇక అమెరికా వీసాలు దొరకక వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి బోకర్లను పట్టుకొని దొంగ బాటలలో అమెరికా పోయిన చాలా మంది ఇప్పుడు మళ్ళొచ్చి ఇంటికానే పడేటాలకు పరిశాన్ అవుతున్నారట. గతగానం ఖర్చు పెట్టుకొని దొంగ బాటల పోటీ తీరొక్క తీర్ల తిప్పల పడి ఎవ్వల కంట్ల పడకుండా పోతే అందరిని పట్టుకొచ్చి ఇండ్ల కాడి ఇడిచిపెట్టిండ్రు. అటు పైసలు బాయే, ఇటు పని కాకపాయే, మళ్ళా గదే బతకాయే కదా అని బాధపడుతున్నారట. అయ్యిందేదో అయ్యింది, దేశంలో చేసుకొని బతకనికే పని కరువా, అన్ని మర్చిపోయి ఏదో డ్యూటీకి ఎక్కుర్రి అన్నట్టు సలహాలు ఇస్తుండ్రు ఇంకింతమంది. అక్రమంగా దేశంలోకి వచ్చిండ్రని జైల్లో పెట్టకుండా ఇంకా వాళ్ళే విమానం ఎక్కించి ఇంటికి తోలిచ్చిండ్రు, సంతోషపడుర్రి అన్నట్టు మాట్లాడుతుండ్రు ఇంకింతమంది.